వేసవి మండిపోతున్న సమయంలో తీపి కబురు అందించింది భారత వాతావరణ శాఖ. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఏమీ ఉండదని, సాధారణం కన్నా ఎక్కువ వర్షాలే కురుస్తాయని తెలిపింది. ఏపీ, తెలంగాణలోనూ వర్షాలు దంచి కొడతాయని చెప్పింది. అయితే వాతావరణ శాఖ చెప్పిందంతా నిజమవుతుందా? వాచ్ దిస్ రిపోర్ట్. అసలు మండుతున్న వేసవి, ఎండ ఉక్కపోత్తో అల్లాడిపోతున్నారు జనం. అలాంటి వారికి చల్లని కబురు, ఈ ఎండలు మరికొన్ని రోజులే, తర్వాత భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ కబురు చెప్పింది భారత వాతావరణ శాఖ. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో, అంటే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దీర్ఘకాలిక సగటులో 105% వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. వరుసగా రెండో ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వెల్లడించడంతో రైతన్నల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్ల వర్షపాతంతో పోల్చుకుంటే 105% ఎక్కువగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నామని ఐఎండీ తెలిపింది. రుతుపవన వేగాన్ని ప్రభావితం చేసే ఎల్నినో పరిస్థితులు ఈసారి తక్కువగానే ఉంటాయని తెలిపారు. అధిక వర్షపాతం నమోదు అంచనాల నేపథ్యంలో వ్యవసాయం, దానిపై ఆధారపడిన ఆర్థిక రంగాలు పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ ఆధారిత స్థూల జాతీయోత్పత్తిలో 18% ఉన్న నేపథ్యంలో ఇది మరింత పెరగడం లేదా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిసినా దేశంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా ఉండే అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గతేడాది 106% వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేయగా 108% నమోదైంది. దేశంలో దక్షిణ, మధ్య, పశ్చిమ, ఉత్తర భారతాల్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయి. కోర్ మాన్సూన్ ప్రాంతంగా పిలిచే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్తో పాటు దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కానున్నది. ఈ ఏడాది జమ్మూ కశ్మీర్, బీహార్, తమిళనాడు, ఈశాన్యంలో సాధారణం కంటే తక్కువగా నమోదు కానున్నది. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో పచ్చగా కలకల్లాడబోతున్నాయన్నమాట. వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది నైరుతి సీజన్లో మంచి వర్షాలు కురవనున్నాయి. గతేడాది కోస్తాలో శ్రీకాకుళం, ప్రకాశం, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో వర్షాభావం కొనసాగింది. ఈ ఏడాది మాత్రం ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అత్యంత ఎక్కువగా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని, రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానున్నదని ఐఎండీ వెల్లడించింది. కృష్ణా, గోదావరి బేసిన్ పరివాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అంటే ఇది ఏపీ మొత్తానికి గుడ్ న్యూసే అన్నమాట. ఈసారి ఎల్నినో, లానినా ప్రభావాలన్నీ యావరేజ్ అంటే మీన్ పొజిషన్లోనే ఉన్నాయి కాబట్టి ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయి. భారత ఉపఖండంలో తీసుకుంటే 5 జోన్స్ అంటే సౌత్ పెనిన్సులర్ ఇండియా, నార్త్ వెస్ట్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా, సెంట్రల్ కోర్ మాన్సూన్ రీజన్, నార్దర్న్ ఇండియా, ఇవన్నీ కూడా మనకి 5% అంటే సాధారణ వర్షపాతం కన్నా 5% ఎక్కువ, అంటే 105% వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఈసారి నైరుతి ఋతుపవనాలు ఫోర్కాస్ట్ భారత వాతావరణ సంస్థ వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. సాధారణంగా మనకి జూన్ 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి ఋతుపవనాలని చెప్తాం మనం. కాకపోతే ఆంధ్రప్రదేశ్ 5 జూన్కి ప్రవేశిస్తాయి, రాయలసీమ అలాగే తూర్పుగోదావరి జిల్లా 7-8 తారీఖుల్లోనూ, అలాగే 9-10 తారీఖుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయండి. నుంచి 2020 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జూన్, సెప్టెంబర్ నెలల్లో సగటున 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతేడాది ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గతేడాది ఐఎండీ చెప్పినట్లే వరుణ దేవుడు కరుణించాడు. ఈ దఫా వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా పడే ఛాన్స్ ఉండడంతో రైతులు తమ వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఖరీఫ్ విత్తనాల సన్నాహాలను ముందుగానే ప్రారంభించాలని, అధిక నీటి అవసరం ఉన్న పంటలను ఎంచుకోవాలని సలహా ఇచ్చింది. అధిక వర్షాల వల్ల
వరదలు ఏర్పడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో రైతులు డ్రైనేజీ వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని, పంటల నష్టాన్ని తగ్గించేందుకు పంట బీమా పథకాలను ఉపయోగించుకోవాలని అధికారులు తెలిపారు. స్థానిక వాతావరణ రిపోర్ట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ఈ ఏడాది దేశంలో ఆహార ధాన్యాల వృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఐఎండీ ప్రకారం నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని తాకుతాయి. కేరళలో మాన్సూన్ ప్రారంభాన్ని నిర్ధారించడానికి 14 నిర్దేశిత స్టేషన్లలో 60% వరకు 2 రోజుల పాటు 2.5 మిల్లీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావాలి. అలాగే గాలి వేగం, ఇతర వాతావరణ పరిస్థితులు కూడా తగిన విధంగా ఉండాలి. జూన్ 6 నుంచి 10 మధ్య ఏపీ, తెలంగాణకు రుతుపవనాలు తాకనున్నాయి. వ్యవసాయానికి అత్యంత అనుకూల కాలం ఇది. భారతదేశంలో 75% పైగా వర్షం నైరుతి రుతుపవనాల వల్లే కురుస్తుంది. గతంలో ఐఎండీ చెప్పింది జరిగేది కాదు. 2000కి ముందు ఈ సంస్థ ఫోర్కాస్టింగ్ లో 42% నిజమయ్యేది. ఇప్పుడు పరిస్థితి మారింది. అత్యాధునిక టెక్నాలజీతో వర్షం రాకపై ఖచ్చితమైన సమాచారం ఇస్తోంది ఐఎండీ. సో ఈ ఏడాది వాతావరణ అంచనాలను నమ్మవచ్చన్నమాట.